హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి అధ్యాపన శాస్త్రం బిఎడ్ జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1 అనే ఈ బయాలజీ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో సూక్ష్మ బోధన గురించి చూస్తున్నాం కదా. ఈ సూక్ష్మ బోధనలో పార్ట్ 2 వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం సూక్ష్మ బోధనలోని సోపానాలు, అదేవిధంగా సూక్ష్మ బోధనలోని సిద్ధాంతాలు, సూక్ష్మ బోధన ప్రయోజనాలు, పరిమితులను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సూక్ష్మ బోధనలోని సోపానాలు, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మైక్రో టీచింగ్ ప్రాసెస్. పరిచయం. ఫస్ట్ ఓరియంటేషన్. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనం బిఎడ్ చదువుతున్నాం అనుకుంటే, మనం కాలేజీలో ఉన్నాం. అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మనకి అసలు ఈ సూక్ష్మ బోధన ఒకటి ఉంది అని మనకి పరిచయం చేస్తారు కదా, అదే ఈ పరిచయం అన్నమాట. బోధనా శిక్షణ కార్యక్రమంలో భాగంగా సూక్ష్మ బోధన భావన, దాని ప్రాముఖ్యత, లక్షణాలు, బోధనా నైపుణ్యాల గురించి ఛాత్రోపాధ్యాయులకి ముందుగా వివరణ ఇవ్వబడుతుంది. మీకు ఈ సూక్ష్మ బోధన అనేది ఒకటి ఉంది అని చెప్పి మనకి లెక్చరర్స్ బిఎడ్ చదువుతున్నప్పుడు చెప్తారు కదా, అదే ఈ పరిచయం అన్నమాట, ఓరియంటేషన్. నెక్స్ట్, బోధనా నైపుణ్యాలను హాజరుపరచడం. ఇప్పుడు ఏం చెప్తారంటే, తరగతిలో బోధించేటప్పుడు బోధనలో ఏ దశలో ఏ బోధనా నైపుణ్యాలు ప్రదర్శించాలో వాటి అంశీభూత ప్రవర్తనలు, బోధనా నైపుణ్యాల ప్రాధాన్యత చర్చించబడుతుంది. ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ సూక్ష్మ బోధనలో అనేక నైపుణ్యాలు ఉంటాయి కదా, ఆ నైపుణ్యాలు ఏ బోధనా నైపుణ్యాలు ప్రదర్శించాలి, ఎటువంటి బోధనా నైపుణ్యాలు ఉంటాయి, వాటి యొక్క అంశీభూత ప్రవర్తనలు, బోధనా నైపుణ్యాల యొక్క ప్రాధాన్యత, అంటే ఈ నైపుణ్యం యొక్క ఇంపార్టెన్స్ ఇది, ఈ నైపుణ్యాన్ని పాఠం యొక్క ఇంట్రడక్షన్ టైంలో చెప్పాలి, అలా చెప్తారనమాట. బోధనా నైపుణ్యాల ప్రాధాన్యత చర్చించబడుతుంది. ఈ నైపుణ్యాన్ని మనం వ్యాకరణం చెప్పినప్పుడు చెప్పాలి, ఈ నైపుణ్యాన్ని మనం చిత్రపటాలు గీసినప్పుడు ఈ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి, అలాగా పద్యాన్ని చెప్తున్నప్పుడు ఈ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి, అలాగా బోధనా నైపుణ్యాల ప్రాధాన్యత ఫస్ట్ చెప్పబడుతుంది. ఎవరి చేత? లెక్చరర్స్ చేత అనమాట. నెక్స్ట్, బోధనా నైపుణ్యాల ఎంపిక, సెలక్షన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్. ఇక్కడేం జరుగుతుంది, బోధనలో వివిధ దశలలో ప్రదర్శించవలసిన నైపుణ్యాలు అనేకమైనవి ఉంటాయి. ఈ నైపుణ్యాలు అనేవి అనేకమైనవి ఉంటాయి. వీటిలో ఉపాధ్యాయ విద్యార్థులు సాధించగలిగినవి, పరిశీలించగలిగినవి, ప్రదర్శించగలిగిన నైపుణ్యాలు కొన్ని ఎంపిక చేయబడతాయి. ఇక్కడ ఏం చేస్తారంటే, చాలా నైపుణ్యాలు ఉన్నాయి కదా, ఆ చాలా నైపుణ్యాలలో ఈ ఉపాధ్యాయ విద్యార్థులు సాధించగలిగినవి, పరిశీలించగలిగినవి, ప్రదర్శించగలిగినవి కొన్ని ఎంపిక చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, నైపుణ్య ప్రదర్శన. ఇప్పుడు ఏం చేస్తారు, స్కిల్ డెమాన్స్ట్రేషన్. దీనిలో ఏం చేస్తారంటే, బోధనా నైపుణ్యాలను ఉపాధ్యాయ శిక్షకులు ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ నైపుణ్యాన్ని ఎలా చెప్పాలని వాళ్ళు మనకి ముందు చెప్పి చూపిస్తారనమాట. ఉపాధ్యాయ శిక్షకులు ప్రదర్శనలు నిర్వహిస్తారు. వివిధ పరికరాల ద్వారా దృశ్య శ్రవ్య అనుభవాలను అందిస్తారు మనకి. వివిధ అంటే వాళ్ళు చెప్పి చూపిస్తారు. ఈ టైంలో ఈ నైపుణ్యం బోధించినప్పుడు ఎలా చెప్పాలి అని చెప్పి వాటిని కొంచెం కెమెరాలో రికార్డ్ చేసి ఇలాగా తడబడకూడదు, అటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉంటే దృశ్య శ్రవ్య అనుభవాలని అందిస్తారు మనకి. దృశ్య శ్రవ్య అనుభవాలు అంటే మనం చూడొచ్చు, వాటిని వినొచ్చు కదా, దృశ్య శ్రవ్య అనుభవాలని అందిస్తారు. రికార్డర్ తోటి రికార్డ్ చేసి అదేవిధంగా వివిధ పరికరాల ద్వారా దృశ్య శ్రవ్య అనుభవాలను అందిస్తారు మనకి. నెక్స్ట్, సూక్ష్మ బోధన పథకం తయారీ. ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్రిపరేషన్ ఆఫ్ మైక్రో లెసన్ ప్లాన్. ఇక్కడ ఏం చేస్తారంటే, ఛాత్రోపాధ్యాయులు బోధనా నైపుణ్యాన్ని ఎంపిక చేసుకొని దానిని అభ్యాసం చేయడానికి తగిన పాఠ్యాంశాన్ని 5 నుంచి 10 నిమిషాల సమయానికి తగిన పథకం తయారు చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ లెక్చరర్స్ చెప్పేశారు మనకి, అయిపోయింది ఇంకా సూక్ష్మ బోధన. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరే ప్లాన్ తయారు చేయండి అంటారు. మీరే ప్లాన్ తయారు చేయండి అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఛాత్రోపాధ్యాయులు బోధనా నైపుణ్యాన్ని ఎంపిక చేసుకుని, అంటే ఈ నైపుణ్యాన్ని నేను చెప్పాలి అనుకుని ఈ నైపుణ్యాన్ని ఎంపిక చేసుకొని దానిని అభ్యాసం చేయడానికి తగిన పాఠ్యాంశాన్ని 5 నుంచి 10 నిమిషాల సమయానికి చిన్న ప్లాన్ లాగా తయారు చేస్తారు. నెక్స్ట్, సూక్ష్మ బోధన వాతావరణం సృష్టించడం. ఇప్పుడు ఏం చేస్తారు, క్రియేటింగ్ మైక్రో టీచింగ్ అట్మాస్ఫియర్. బోధనా నైపుణ్య సాధనకి తోటి విద్యార్థులు తరగతి విద్యార్థులుగా పాల్గొంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే,
ఈ క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటాం కదా, అదే మనం బీఎడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు తోటి విద్యార్థులు ఇప్పుడు ఏంటంటే తరగతి విద్యార్థులుగా పాల్గొంటారు. నైపుణ్య సాధనకు కావాల్సిన తరగతి వాతావరణం కృత్రిమంగా కల్పించబడుతుంది. ఈ ఫ్రెండ్స్ వింటారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్క తమ యొక్క నైపుణ్యాన్ని చెప్తారు. నెగిటివ్స్ కూడా ఈ ఫ్రెండ్స్ నోట్ చేస్తారనమాట. అది నెక్స్ట్ బోధనా నైపుణ్య అభ్యాసం స్కిల్ ప్రాక్టీస్. సరళమైన తరగతి గది వాతావరణంలో ఉపాధ్యాయ శిక్షకుని పర్యవేక్షణలో నైపుణ్య ప్రదర్శనను నిర్వహిస్తారు. ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు, సరళమైన తరగతి గది వాతావరణంలో ఇప్పుడు లెక్చరర్ కూడా ఉండి లెక్చరర్ ముందు నైపుణ్య ప్రదర్శనని నిర్వహిస్తారు. ఇది సుమారు 10 నుంచి 15 నిమిషాలు 5 నుంచి 10 మంది విద్యార్థులకి నిర్వహించబడుతుంది. బోధనా నైపుణ్య అభ్యాసము అంటే ప్రాక్టీస్ అనమాట, ప్రాక్టీస్ జరుగుతుంది. నెక్స్ట్ పరిపుష్టి. ఇప్పుడు ఏం చేస్తారు, లెక్చరర్ ముందు కూడా మనము ఈ సూక్ష్మ బోధన గురించి చెప్పాం కదా, అప్పుడు పరిపుష్టి ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. పరిశీలన ద్వారా ఉపాధ్యాయ శిక్షకుడు తోటి విద్యార్థుల ద్వారా ఛాత్రోపాధ్యాయుని ప్రదర్శనపై పరిపుష్టి అందజేయబడుతుంది. ఒరే నువ్వు ఇక్కడ తడుముకుంటున్నావు, నువ్వు ఈ నైపుణ్యం చెప్పినప్పుడు ఇంకొంచెం ఎలా చేయాలి అని అలాగా లెక్చరర్స్ మనకి గైడెన్స్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. వీడియో లేదా ఆడియో రికార్డింగ్ ద్వారా స్వీయ మూల్యాంకనం కూడా పొందొచ్చు. ఒకవేళ కనుక ఇలా ఫ్రెండ్స్ లేరనుకుంటే అంటే వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చెప్పినప్పుడు కెమెరా రికార్డ్ చేసుకుని ఎవరిది వాళ్ళు మళ్ళీ చూసుకుంటే దాంట్లో ఉన్న నెగిటివ్స్ తెలుస్తాయి కదా, అందుకని వీడియో లేదా ఆడియో రికార్డింగ్ ద్వారా స్వీయ మూల్యాంకనం ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ పథక రచన. పరిపుష్టి ఆధారంగా బోధనా నైపుణ్య పథకము తిరిగి తయారు చేయబడుతుంది. ఇక్కడేం జరుగుతుంది, పరిపుష్టి వచ్చింది కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మరలా ఏం చేస్తాడంటే ఇంకా బోధనా నైపుణ్య పథకం మళ్ళీ తిరిగి నెగిటివ్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుని తిరిగి తయారు చేసుకుంటారు. మరలా పథక రచన అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ మరలా బోధన చేస్తాడు. ఇప్పుడేంటి, రెండోసారి తయారు చేసుకున్న పథకం ఆధారంగా నైపుణ్య ప్రదర్శన తిరిగి నిర్వహించబడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుని మరలా బోధన అనేది చేస్తారు. నెక్స్ట్ పరిపుష్టి. తోటి విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షకులు. ఇక్కడ ఏంటి, నెక్స్ట్ 11th సోపానం. తోటి విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షకులు నైపుణ్య ప్రదర్శనలోని లోటుపాట్లను తిరిగి నైపుణ్య అభ్యాసకునికి అందజేస్తారు. ఈ విధంగా సూక్ష్మ బోధన పథకం తయారీ దశ నుంచి పరిపుష్టి వరకు జరిగే సోపానాలన్నీ బోధనా నైపుణ్యం సాధించే వరకు అలా పునరావృతం చేయబడుతూ ఉంటాయి. అందుకే దీనిని సూక్ష్మ బోధన వలయం అని అంటారు. ఇలాగా అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇంకా ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇంకా ఏమన్నా రెక్టిఫై చేసుకుంటే మరలా ఆ పథకాన్ని మరలా రచించడం 5 నుంచి 10 నిమిషాలు సరిపడేటట్టు అలా చేసి అలాగే ఎన్నిసార్లు అయినా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సూక్ష్మ బోధన వలయం అని అంటారు. మనకి పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఆ సూక్ష్మ బోధన నైపుణ్యాన్ని అలాగా రిపీటెడ్గా చేస్తారు. కాబట్టి దీన్ని సూక్ష్మ బోధన వలయం అని అంటారు. ఇక్కడ చూడొచ్చు మనం సూక్ష్మ బోధన వలయం. ఫస్ట్ ఏంటి, సూక్ష్మ బోధన పథక రచన చేస్తారు. ఆ తర్వాత నైపుణ్య ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఫ్రెండ్స్ కానీ లెక్చరర్స్ కానీ పరిపుష్టి ఇస్తారు. పరిపుష్టి ఇచ్చిన తర్వాత మరలా కొంచెం ఏమైనా నెగిటివ్స్ని అన్నింటినీ కరెక్ట్ చేసుకొని ప్రదర్శన ఇస్తారు. ప్రదర్శన ఇచ్చిన తర్వాత మరలా లెక్చరర్స్ ముందు ఫ్రెండ్స్ ముందు మరలా దాన్ని ఏమంటారు, మరలా ప్రదర్శన చేస్తారు. పరిపుష్టి ఇవ్వడం జరుగుతుంది. మరలా పరిపుష్టి ఇచ్చిన తర్వాత అలాగా ఎన్నిసార్లు అయినా మనకి సూక్ష్మ బోధన అనేది పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఒక వలయం మాదిరిగా చేస్తారని అన్నారు. నెక్స్ట్ సూక్ష్మ బోధన సోపానాలు పరిశీలించినప్పుడు మనకి సూక్ష్మ బోధనలో పలు సిద్ధాంతాలు అనుసరించబడతాయి అన్నది తెలుస్తుంది. సూక్ష్మ బోధన సోపానాలు పరిశీలించినప్పుడు మనకి సూక్ష్మ బోధనలో పలు సిద్ధాంతాలు అనేవి అనుసరించబడతాయి. ఈ సోపానాలు కనుక మనం పరిశీలించినప్పుడు ఈ సూక్ష్మ బోధనలో పలు సిద్ధాంతాలు అనేవి ఫాలో అవుతాం అన్నమాట. మనం ఆ సూక్ష్మ బోధన సిద్ధాంతాలు ఏంటో చూద్దాం. విశ్లేషణ సిద్ధాంతము, మనోవిజ్ఞాన పునర్బలన సిద్ధాంతము, అభ్యాస సిద్ధాంతము, సవిస్తృతమైన పర్యవేక్షణ సిద్ధాంతము, శిక్షణ బదలాయింపు ద్వారా అభ్యసనం, అవిచ్ఛిన్న ప్రక్రియ సిద్ధాంతం, ప్రయోగాత్మక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలన్నింటినీ మనం ఈ సూక్ష్మ బోధన సోపానాలు పరిశీలించినప్పుడు మనకి సూక్ష్మ బోధనలో కొన్ని సిద్ధాంతాలని ఉపయోగించుకుంటాం అనమాట. అంటే ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతాం, మనం అనుసరిస్తాం ఆ సిద్ధాంతాలు. ఈ విశ్లేషణ సిద్ధాంతం ఏంటో చూద్దాం.
బోధనా నైపుణ్యాలన్నీ వాటి అంశీభూత ప్రవర్తనలుగా విశ్లేషించబడతాయి. విశ్లేషణ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఈ బోధనా నైపుణ్యాలన్నీ అంశీభూత ప్రవర్తనలుగా విశ్లేషించబడతాయి. నెక్స్ట్ మనోవిజ్ఞాన పునర్బలన సిద్ధాంతం. ఛాత్రోపాధ్యాయుడు తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయ శిక్షకుల పరిపుష్టితో నైపుణ్య సాధనకు పునర్బలనం పొందుతాడు. ఇక్కడ మనోవిజ్ఞాన పునర్బలన సిద్ధాంతం ప్రకారం ఏంటి, ఛాత్రోపాధ్యాయుడు తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయ శిక్షకులు ఏం చేస్తున్నారు, పరిపుష్టిస్తున్నారు కదా, ఫీడ్బ్యాక్. పరిపుష్టితో నైపుణ్య సాధనకి పునర్బలనం అనేది పునర్బలనం పొందుతాడు. థియరీ ఆఫ్ సైకలాజికల్ రీఎన్ఫోర్స్మెంట్ పొందుతాడు. నెక్స్ట్ అభ్యాస సిద్ధాంతం. థియరీ ఆఫ్ ప్రాక్టీస్. ప్రతి విద్యార్థి ప్రతి బోధనా నైపుణ్యం సాధించే వరకు సూక్ష్మ బోధన వలయాన్ని కొనసాగిస్తాడు. ప్రతి విద్యార్థి ప్రతి బోధనా నైపుణ్యం సాధించే వరకు సూక్ష్మ బోధన వలయాన్ని అంటే ప్రాక్టీస్ చేస్తాడు కదా. సూక్ష్మ బోధన వలయం ఉంది కదా మనకి, పరిపుష్టి, పునఃపరిపుష్టి, ప్రదర్శన, పునఃప్రదర్శన, ఇలా వలయాన్ని కొనసాగిస్తాడు. అక్కడేమి సిద్ధాంతం ఇన్వాల్వ్ అయ్యింది, అభ్యాస సిద్ధాంతం అనేది ఇన్వాల్వ్ అయ్యింది. నెక్స్ట్ సవిస్తృతమైన పర్యవేక్షణ సిద్ధాంతం. థియరీ ఆఫ్ డీటెయిల్డ్ సూపర్విజన్. ఇక్కడేంటి, ప్రతి విద్యార్థి అభ్యాసాన్ని ఉపాధ్యాయ శిక్షకుడు, తోటి విద్యార్థులు అబ్జర్వేషన్ షెడ్యూల్స్ రేటింగ్ స్కేల్స్ పరిశీలన, రేటింగ్ స్కేల్స్ కలిపి ఉన్న ప్రత్యేక సాధనం సహాయంతో నైపుణ్య ప్రదర్శనలో అంశీభూత ప్రవర్తనలు ఎన్నిసార్లు కనపడ్డాయి, అవి ఎంత బాగా ప్రదర్శించబడ్డాయి అన్నది వివరంగా రికార్డు చేసి పరిపుష్టిని అందజేస్తారు. అందుకే ఇక్కడ ఏంటిది, సవిస్తృతమైన పర్యవేక్షణ సిద్ధాంతం. థియరీ ఆఫ్ డీటెయిల్డ్ సూపర్విజన్ అంటే ఇక్కడ పరిశీలన, రేటింగ్ స్కేల్ ఉన్న ఒక ప్రత్యేక సాధనం సహాయంతో నైపుణ్య ప్రదర్శనలో అంశీభూత ప్రవర్తనలు ఎన్నిసార్లు కనబడ్డాయి, అవి ఎంత బాగా ప్రదర్శించబడ్డాయి అన్నది బాగా వివరంగా రికార్డు చేసి పరిపుష్టిని అందజేస్తారు. అక్కడున్న సిద్ధాంతం ఏంటి, సవిస్తృతమైన పర్యవేక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ సిద్ధాంతం ఏంటి, శిక్షణ బదలాయింపు ద్వారా అభ్యసనం. లెర్నింగ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్. శిక్షణ బదలాయింపు ద్వారా అభ్యసనం. సూక్ష్మ బోధనలో సంపాదించిన బోధనా నైపుణ్యాల సమన్వయం, వాటి బదిలీ ఈ ప్రక్రియ చివరి సోపానంలో జరిగే బోధనా నైపుణ్యాల సమన్వయం ద్వారాను తరువాత తరగతి గదిలో చేసే బోధనా సమయంలోనూ ఈ నైపుణ్య సంపాదన ఫలితం ప్రయోగించబడుతుంది. అంటే సూక్ష్మ బోధనలో పొందిన శిక్షణ తరగతి గదిలోకి బదిలీ చేయబడుతుంది. ఇక్కడేంటి, సూక్ష్మ బోధనలో సంపాదించిన బోధనా నైపుణ్యాల ద్వారా సమన్వయం పొంది వాటి బదిలీ ప్రక్రియ చివరి సోపానంలో జరిగే బోధనా నైపుణ్యాల సమన్వయం ద్వారా ఎక్కడ చెప్తారు, మళ్ళా తరగతి గదిలో చేసే బోధనా సమయంలో ఈ నైపుణ్య సంపాదన ఫలితం అనేది తరగతి గదిలో ప్రయోగించబడుతుంది. అంటే ఇక్కడ మనం బిఎడ్ ట్రైనింగ్ అప్పుడు చేసిన ప్రాక్టీసు అంటే సూక్ష్మ బోధనలో చేసిన ప్రాక్టీసు ఎక్కడ చెప్తాం, మళ్ళా తరగతి గదిలో చెప్తాం కదా. అది ఈ నైపుణ్య సంపాదన ఫలితం అనేది ఎక్కడ ప్రయోగించబడుతుంది, మళ్ళీ స్కూల్లో తరగతి గదిలో ప్రయోగించబడుతుంది. అంటే సూక్ష్మ బోధనలో పొందిన శిక్షణ తరగతి గదిలోకి బదిలీ చేయబడుతుంది. నెక్స్ట్ అవిచ్ఛిన్న ప్రక్రియ సిద్ధాంతం. నైపుణ్య సంపాదన పూర్తి అయ్యే వరకు సూక్ష్మ బోధనా వలయం జరుగుతూనే ఉంటుంది. మనకు వచ్చేంత వరకు ఈ నైపుణ్యాన్ని మనం సంపాదించే వరకు, ఆ స్కిల్ మనకు వచ్చేంత వరకు, ఈ మైక్రో టీచింగ్ స్కిల్స్ అనేవి మనకు వచ్చేంత వరకు సూక్ష్మ బోధనా వలయం అనేది వలయం అనేది అలాగా జరుగుతూనే ఉంటుంది. మనకి పర్ఫెక్ట్గా నైపుణ్యం వచ్చే వరకు ఆ వలయం అనేది అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. పరిపుష్టి, మనం ఏం చేస్తాం, సూక్ష్మబోధన పథక రచన, ప్రదర్శన చేస్తాం, మళ్ళీ పరిపుష్టి, మళ్ళీ పునఃప్రదర్శన, మళ్ళీ పునఃపరిపుష్టి, అలా మనకు వచ్చేంత వరకు ఆ సూక్ష్మబోధన వలయం అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ప్రయోగాత్మక సిద్ధాంతం. థియరీ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. సూక్ష్మ బోధనలో బోధనా నైపుణ్యాలు వాటి అంశీభూత ప్రవర్తనలు ప్రయోగాత్మకంగానే ఆర్జించబడతాయి. అంటే ఛాత్రోపాధ్యాయుడు వాటిపై ప్రయోగాత్మకంగా పనిచేసినప్పుడు మాత్రమే అవి పొందగలుగుతాడు. సూక్ష్మ బోధనలో బోధనా నైపుణ్యాలు వాటి అంశీభూత ప్రవర్తనలు ఎప్పుడు వస్తాయి, మనం అక్కడ ప్రయోగాత్మకంగానే ఆర్జించబడతాయి. అంటే
వెళ్ళి పాఠం చెప్తున్నప్పుడే, వెళ్ళి ఆ సూక్ష్మ బోధన నైపుణ్యాల గురించి వెళ్ళి అక్కడ బోర్డు దగ్గర నించుని చెప్తున్నప్పుడే, ప్రయోగాత్మకంగా చేస్తున్నప్పుడే ఈ బోధనా నైపుణ్యాలు కానీ అంశీభూత ప్రవర్తనలు కానీ వస్తాయి మనకి. ప్రయోగాత్మక సిద్ధాంతం అని చెప్తుంది అనమాట. ప్రయోగాత్మక సిద్ధాంతం చెప్తుంది అక్కడికి వెళ్ళి నువ్వు ప్రయోగాత్మకంగా నుంచుని చెప్పు, అప్పుడే నీకు వస్తాయి అని చెప్తుంది. అంటే ఛాత్రోపాధ్యాయుడు వాటిపై ప్రయోగాత్మకంగా పనిచేసినప్పుడు మాత్రమే ఆ నైపుణ్యాలు అనేవి మనకు వస్తాయి. వెళ్ళి బోర్డు దగ్గర నుంచుని చెప్పడం స్టార్ట్ చేయకుండా ఏ నైపుణ్యాలు వస్తాయి? ఏమీ రావు. కాబట్టి ముందెళ్ళి అక్కడ ప్రయోగాత్మక సిద్ధాంతం ప్రకారం చెప్పాలి. సూక్ష్మ బోధన ప్రయోజనాలు. తరగతి సంక్లిష్టతలు తగ్గించబడతాయి కాబట్టి బోధనా నైపుణ్యాల సాధనపై దృష్టి పెట్టవచ్చు. తరగతి సంక్లిష్టతలు అనేవి తగ్గించబడతాయి కాబట్టి బోధనా నైపుణ్యాల సాధనపై దృష్టి పెట్టవచ్చు. వాస్తవ బోధన జరుగుతుంది. తన తోటి విద్యార్థులు, పర్యవేక్షకుల నుంచి తగిన సూచనలు లభిస్తాయి. దీనితో నైపుణ్య సాధన సులభతరమవుతుంది. నైపుణ్య సాధన సమయం వారి కృషిపైన ఉంటుంది. ఇవన్నీ ప్రయోజనాలు అన్నమాట. ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య పరస్పర చర్య ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి కూడా ప్రత్యేక నైపుణ్య సాధనకి ఈ ప్రక్రియ ఉపయోగించబడుతుంది. ఉపాధ్యాయ విద్యార్థులకి బోధన చేయడానికి దృఢ విశ్వాసము, ఆత్మస్థైర్యము కలుగుతాయి. బోధనా కృత్యాలపై సూక్ష్మ పరిశీలన అలవాటవుతుంది. ఆరోగ్యకరమైన అనుకూల వాతావరణంలో శిక్షణ కొనసాగుతుంది. బోధనపై మంచి అవగాహన కలుగుతుంది. ఇవన్నీ ప్రయోజనాలు. నెక్స్ట్ పరిమితులేంటి? సుశిక్షితులైన ఉపాధ్యాయ శిక్షకులు అవసరం. ఎక్కువ సమయం పడుతుంది. సరళమైన పరిస్థితులలో నేర్చుకున్న నైపుణ్యం వాస్తవ పరిస్థితులలో ఎంతవరకు ఉపయోగపడుతున్నది అన్నది సందేహమే మనకి. ఇక్కడ ఏంటంటే ఈ మైక్రో టీచింగ్ గురించి మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి సుశిక్షితులైన ఉపాధ్యాయ శిక్షకులు కావాలి. అక్కడ లెక్చరర్ సరైన వాళ్ళు ఉంటేనే మనకి మైక్రో టీచింగ్ గురించి తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కువ సమయం పడుతుంది ఇదంతా. ఎందుకంటే పథక రచన చేయాలి, మళ్ళీ ప్రదర్శన చేయాలి, పరిపుష్టి ఇవ్వాలి, మళ్ళీ పునః ప్రదర్శన చేయాలి, పునః పరిపుష్టి, లెంతీ టైం అనమాట. నెక్స్ట్ సరళమైన పరిస్థితుల్లో నేర్చుకున్న నైపుణ్యం వాస్తవ పరిస్థితుల్లో అసలు ఇక్కడ కాలేజీలో నేర్చుకున్నది వెళ్ళి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఎంతవరకు ఉపయోగపడుతున్నది అన్నది సందేహం ఒకటి. నెక్స్ట్ విషయ బోధనకి ప్రాధాన్యత లేదు. కంటెంట్ టీచింగ్కి ప్రాధాన్యత లేదు. స్కిల్స్ చెప్తారు కానీ ఇక్కడ కంటెంట్కి ఈ మైక్రో టీచింగ్లో ప్రాధాన్యత లేదు. నైపుణ్యాల గురించి చెప్తారు. కొన్ని నైపుణ్యాలు ప్రత్యేకంగా ఇతర నైపుణ్యాలతోటి కలపకుండా అభ్యాసం చేయడం కష్టమవుతుంది. కొన్ని నైపుణ్యాలకి ఇతర నైపుణ్యాలతో కలిపి చెప్పాలి. ఒక నైపుణ్యమే చెప్పలేం మనం. పరిపుష్టి నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రయోజనం ఉంటుంది. పరిపుష్టి అనేది ఫ్రెండ్స్ మధ్య పరిపుష్టి నిష్పక్షపాతంగా ఉంటుందా అంటే బాగానే చెప్పావని అంటారు, చెప్పకపోయినా సరే. పరిపుష్టి నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రయోజనం ఉంటుంది. నెక్స్ట్ ఛాత్రోపాధ్యాయుని దృష్టి నైపుణ్యాల మీద కంటే తక్కువ సమయం, ఒకటే భావన, 10 మంది విద్యార్థులు మాత్రమే ఉండే బోధనా విధానంగా భావించే ఆస్కారం ఉంది. ఛాత్రోపాధ్యాయుని దృష్టి నైపుణ్యాల మీద కంటే తక్కువ సమయంలోనే చెప్పాలి, ఒకటే భావన, 10 మంది విద్యార్థులు మాత్రమే ఉండే బోధనా విధానంగా భావించే ఆస్కారం ఉంటుంది. ఈ స్కిల్స్ మీద కంటే ఈ తక్కువ సమయంలోనే చెప్పాలి, ఒకటే భావన, 10 మంది అంటే తక్కువ మంది విద్యార్థుల్లోనే చెప్పాలి అని ఎలాగా ఛాత్రోపాధ్యాయుడి స్కిల్స్ మీద కంటే ఇతర విషయాల మీద ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంది. స్వీయ మూల్యాంకనం చేయడానికి, పరిపుష్టి సమగ్రంగా అందించడానికి దృశ్య శ్రవణోపకరణాల అవసరం ఉంది. స్వీయ మూల్యాంకనం చేయడానికి, పరిపుష్టి సమగ్రంగా అందించడానికి దృశ్య శ్రవణోపకరణాలు అవసరం ఉంది కదా. ఇక్కడ రికార్డ్ చేసుకోవడానికి కానీ కెమెరా అటువంటి వాటి యొక్క అవసరం ఉంది. నెక్స్ట్ బోధనా నైపుణ్యాలన్నింటినీ అభ్యాసం చేయడం శిక్షణా కాలంలో సాధ్యం కాదు. బోధనా నైపుణ్యాలన్నింటినీ అభ్యాసం చేస్తూ ఉంటే ఈ బీఎడ్ ట్రైనింగ్ అంతా ఈ మైక్రో టీచింగ్కే టైం సరిపోద్ది. కాబట్టి బోధనా నైపుణ్యాలన్నింటినీ అభ్యసనం చేయడం శిక్షణా కాలంలోనే సాధ్యం కాదు. వివిధ బోధనా నైపుణ్యాలను సమైక్యపరుస్తూ 2 లేక 3 నైపుణ్యాలను కలిపి అభ్యాసం చేయడం కూడా సూక్ష్మ బోధన అభ్యసనంలో
తప్పనిసరి చేయాలి. అప్పుడే అభ్యాస బదిలీ వాస్తవ పరిస్థితులలో సక్రమంగా జరుగుతుంది. వివిధ బోధనా నైపుణ్యాలని సమైక్యపరుస్తూ 2 లేదా 3 నైపుణ్యాలను కలిపి అభ్యాసం చేయడం ద్వారా సూక్ష్మ బోధన అభ్యసనంలో తప్పనిసరి చేయాలి. అంటే 2-3 నైపుణ్యాలని కలిపి అభ్యసనం చేయడం తప్పనిసరి చేయాలి. అప్పుడే అభ్యాస బదిలీ వాస్తవ పరిస్థితులలో సక్రమంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడతోటి మనకి సూక్ష్మ బోధన అనే టాపిక్ కంప్లీట్ అయింది.